ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు సానుకూల వాతావరణం నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇప్పుడిప్పుడే బీజాలు పడుతున్నాయి. అలాగే థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ప్రభుత్వం అండగా నిలవాలనే ప్రయత్నాలతో సినీ వర్గాలు కొత్త ప్రాజెక్టులతో ముందుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ భారీ స్టూడియోను ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే ఏపీలో భారీ సినిమా స్టూడియో నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏకంగా 100 ఎకరాల్లో భారీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ స్టూడియో గోదావరి జిల్లాల్లో అని కొందరు, కాదు ఉత్తరాంధ్రలో అని మరికొందరు అంటున్నారు. నిజానికి టాలీవుడ్ అనగానే ముందుగా మనకు హైదరాబాద్ గుర్తుకొస్తుంది. తెలుగు సినిమా అంటే షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది అన్నది ఇప్పటి వరకు జరుగుతుంది. కథ డిమాండ్ చేస్తే వేరే చోట్ల సెట్ వేసినా హైదరాబాద్ లో మాక్సిమం షూటింగ్ జరుపుతుంటారు. అందుకు తగ్గట్టుగానే భాగ్యనగరంలో స్టూడియోలు ఉన్నాయి. ఏపీకి విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో లాంటిది ఉంది. కానీ అవి పూర్తి షూటింగ్ కి ఉపయోగపడతాయని చెప్పలేరు. అందుకే ఇలాంటి టైంలో ఇండస్ట్రీ పెద్దలు సిండికేట్ గా ఏర్పడి ఏపీలో స్టూడియో కట్టాలని చూస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాలో దాదాపు 100 ఎకరాల్లో భారీ స్టూడియో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా సినీ ప్రముఖులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. చంద్రబాబుతో భేటీకి సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి పూర్తి స్థాయి స్టూడియోను పవన్ కళ్యాణ్ కు ప్రతిపాదించి ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి భూమిని సరైన ధరకు కొనుగోలు చేసి ఉచితంగా లేదా లీజుకు తీసుకుని స్టూడియో నిర్మిస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ప్రతిపాదన సిద్ధమవుతుంది. ఒక్కరు ఇంత పెద్ద స్టూడియో కట్టడం అసాధ్యమైన పని కాబట్టి అందుకే ఓ గ్రూపుగా ఏర్పడి చేపడితే విజయవంతమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారంట పవన్ కళ్యాణ్. సాధారణంగా హైదరాబాద్ తర్వాత ఏపీలో ఎక్కువ షూటింగ్ గోదావరి జిల్లాలోనే జరుగుతుంది. మద్రాస్ నుంచి పరిశ్రమ హైదరాబాద్ కు రాకముందు గోదావరి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ షూటింగ్లు జరిగేవి. పాటల షూటింగ్లకు కూడా అందమైన ప్రదేశం ఇది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు హయాంలో అద్భుతమైన షూటింగ్ స్పాట్ గోదావరిలోని పరిసర ప్రాంతాలే. అందుకే గోదావరి అందాలను రెట్టింపు చేసి అక్కడ స్టూడియో నిర్మిస్తే అందరికీ అందుబాటులో ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాపికొండలు ఇప్పటికే పర్యాటక ప్రాంతం. ఇలాంటి సమయంలో గోదావరి పరిసర ప్రాంతాల్లో స్టూడియో నిర్మిస్తే పరిశ్రమకు అనుకూలమే కాదు, పర్యాటకం కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ పెద్దలతో మరోసారి పవన్ కళ్యాణ్ చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ చేస్తారని తెలిసింది.